కేరళ వ్లాగ్ పార్ట్ 3 వచ్చేసింది. సో మార్నింగ్ లేచి బోట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి మా వ్యాన్ రాగానే ఎక్కేసి అలపి నుంచి పాలకాడ్కి స్టార్ట్ అయ్యాం. పాలకాడ్ అంటే మా కాన్ఫరెన్స్ ప్లేస్ అనమాట. పాలకాడ్లో మా కాన్ఫరెన్స్ వెళ్ళాము. సో అంతా ఒక సైట్ సీయింగ్ వేసేసుకొని లంచ్ చేసేసి పాలకాడ్లో హోటల్ తీసేసుకొని వెళ్ళి చెక్ ఇన్ అయిపోయినాం. హోటల్స్ బాగున్నాయి, మంచి మంచి రూమ్స్ ఇచ్చారు మాకు. మెయింటెనెన్స్ అదంతా కూడా వెరీ నైస్. మంచి ప్రీమియం డీలక్స్ రూమ్స్ ఇచ్చారు. సో సాటిస్ఫైడ్. అండ్ అదే రోజు నైట్ గాలా నైట్ ఉండే, వెళ్ళి మంచిగా తిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయామన్నమాట. మంచి నైట్ ఆ రోజు, ఎంజాయ్ అయ్యాలి. మళ్ళీ హోటల్ నుంచి మార్నింగ్ చెక్అవుట్ చేసేసి వ్యాన్ రెడీగా ఉంది, ఎక్కేసినాం. పాలకాడ్ నుంచి ఇప్పుడు మళ్ళీ మేము అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయినాం. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళేంతసేపు చుట్టుపక్కల రోడ్ అంతా గ్రీనరీ, ఇల్లులు, మంచి మంచి ఇల్లులు అంతా బాగుండే. అండ్ అక్కడి నుంచి అత్తిరపల్లి చేరుకోగానే అక్కడ మనకు ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. 50 రూపీస్ ఫర్ పర్సన్ అనుకుంటాను. అక్కడి నుంచి ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వాక్ ఉంటుంది. వాక్ చేసుకుంటూ వెళ్తే మనకు అక్కడ ఒక 1/2 కిలోమీటర్ తర్వాత వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. నేను ఎప్పుడు ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు. మా ఊళ్ళో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఏమైనా ఉంటాయి చూసినేమో, కానీ ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ఇంత దగ్గర నుంచి నేను ఎప్పుడు చూడలేదు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ అవి మన మీద పడుతూ ఉంటాయి, మొత్తం తడిసిపోతాం. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. కేరళలో చూడాల్సిన ప్లేస్ ఇది ఒకటి, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. బాగుంటుంది, సాటిస్ఫైడ్. బయటకు వచ్చేసినాం. మళ్ళా మా వ్యాన్ వచ్చేసింది, ఎక్కేసినాం. అత్తిరపల్లి నుంచి కొచ్చి. అత్తిరపల్లి నుంచి కొచ్చికి వెళ్ళే వేలో మాకు మధ్యలో ఎలిఫెంట్స్ కనిపించాయి. 2 క్యూట్ బ్రౌన్ కలర్ ఎలిఫెంట్స్. యూజువల్గా కనిపించవంట ఎవరికి, మాకు లక్కీగా మాకు కనిపించాయి. వెంటనే క్యాప్చర్ చేసేసి కొచ్చికి వెళ్ళగానే ఆ రోజు నైట్ మేము రాడిసన్ బ్లూ అనే హోటల్లో స్టే తీసుకున్నాము. వెళ్ళి చెక్ ఇన్ చేసేసినాము ఒకరి తర్వాత ఒకరం అందరం. యాజ్ యూజువల్ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసేసుకున్నాం. హోటల్ మాత్రం కొచ్చిలో కూడా మంచి హోటల్. స్టే కానీ అక్కడ ఆ పెయింటింగ్స్, ఆ రూమ్స్ అన్నీ మంచిగా ఇచ్చాడు. ఇక్కడ కూడా లోపల కూడా బాగుంది. హోటల్ నుంచి బయటకు ఒక మంచి వ్యూ ఉన్న రూమ్ ఇచ్చింది మాకు, లేక్ వ్యూ రూమ్. ప్రశాంతంగా మార్నింగ్ లేచి ఆ వ్యూ చూసుకుంటూ ఒక కాఫీ తాగాము. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి కింద బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటే అందరం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసినాం. మళ్ళీ యాజ్ యూజువల్ నేను
ఎప్పట్లానే పూరి, దోశ, ఇడ్లీ తిన్నాం. మిగతా అన్నీ ఏమో వెరైటీస్ ఉండే, బట్ ఐ డోంట్ లైక్ మచ్. మా ఫ్రెండ్స్ మాత్రం అన్నీ ట్రై చేసారు. చలో బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఫ్రెష్ అప్ అయిపోయి కొచ్చిలో మనకి లులు మాల్ ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అది. మాల్కి మేము మెట్రోలో వెళ్ళాం. కొచ్చి మెట్రో ఎక్కాము. ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. బాగుంది మెట్రో కొచ్చిలో. మనలాగే ఉంది, బట్ నైస్ ఎక్స్పీరియన్స్ అక్కడ. కొచ్చి స్టేషన్ నుంచి లులు మాల్కి డైరెక్ట్ ఎంట్రీ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఆల్మోస్ట్ డే అంతా మేము మాల్లోనే స్పెండ్ చేసాము. ఇంకా మాల్లో తెలిసిందే కదా, అన్ని మాల్లో ఉన్నట్టే, బట్ ఇది ఒక కొంచెం పెద్ద మాల్. అన్నీ తిరిగి చూసినాం, కొంచెం టైంపాస్ చేసినాం. చూడండి అన్నీ ఏమేమి ఉన్నాయో. ఇంకా మాల్ తిరిగి ఒక మంచి కాఫీ తాగాం. తర్వాత వెంటనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి లంచ్ చేసినాం అందరం. లంచ్ చేసేసిన తర్వాత చిన్న షాపింగ్స్ అవి ఇవి చేసేసుకొని అమ్మయ్య ఇంకా అయిపోయిందయ్యా కేరళ ట్రిప్ అంతా. ఇంకా లులు మాల్ నుంచి డైరెక్ట్ కొచ్చి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయాము. కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగ్గానే మేము అక్కడ తీసుకున్న లగేజ్ అవన్నీ సర్దేసుకున్నాము బ్యాగ్లలో. వాటితో పాటు మంచి మెమరీస్ కూడా బ్యాగ్ చేసుకొని అందరం వెళ్తున్నాం. ఇట్స్ ఎ నైస్ ట్రిప్ విత్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇట్స్ ఎ మెమరబుల్ ట్రిప్. మంచి మెమరీస్. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కిన, ఫస్ట్ టైం కేరళ పోయినా. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇట్లా వీడియోలలో చేసుకొని దాచిపెట్టుకుంటా నేను. చలో హైదరాబాద్. ఇక్కడ దిగ్గానే ఫ్లైట్ నేను దగ్గర నుంచి చూడాలి అనుకునేది. అది కూడా చూసేసిన. హ్యాపీ. ఇక హైదరాబాద్లో దిగ్గానే మా కార్లు వచ్చేసాయి, ఎక్కేసాం. చలో కమ్మం.